నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. అయితే అధికారులు అంటే డాబు దర్పం కాదని ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసినప్పుడే అధికారులను ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము కలెక్టర్ల పనితీరు, అలాగే మరి కలెక్టర్లతో ఆయన పెట్టినటువంటి సమావేశం గురించి కావచ్చు. ఇక ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక కలెక్టర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిర్వహించినటువంటి సమావేశంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా కలెక్టర్లు పనిచేయాలని చెప్పి, ఎవరు ఏ సమస్యతో వచ్చినా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశం గురించి అలాగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. సో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతుందండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం. సో ఈ సమావేశంలో చంద్రబాబు గారు కలెక్టర్లకి సంబంధించి వాళ్ళు చేయాల్సిన విధి విధానాలు, ఏ విధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలి అని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఏదైతే ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్తుందో ఈ తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మత్స్యకారుల గురించి కూడా దాని గురించి ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకి సంక్షేమ ఫలాలు కష్టంగా కాకుండా ఇష్టంగా ఇచ్చే విధంగా ట్రై చేయండి అని కూడా కలెక్టర్లకు చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు కలెక్టర్ల సదస్సు గురించి? ఏదైతే తెలుగుదేశం కానివ్వండి, కూటమి అందరూ కలిసి కానివ్వండి, ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా త్వరగతిన కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు 9 నెలల అధికారంలో వచ్చి, ఈ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి చూస్తే చాలా వరకు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చినవన్నీ కూడా నెరవేరుతూనే వస్తున్నాయి. సో ఎంతసేపు అందరూ అంటారు, అంటే అపోజిషన్ వాళ్ళు కానివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ అపోజిషన్ పార్టీ కాదులేండి చెప్పుకుంటుంటాడు. ఆయన కూడా మాట్లాడటం సూపర్ 6 గురించి. అరే సూపర్ 6లో ఎన్ని ఉన్నాయి? మహా అయితే 6, కానీ ఆయన ఇచ్చింది ఎన్నో కదా. ఇక్కడ సూపర్ 6లో ఎన్ని, దానిలో కూడా తీసుకుంటే దగ్గర అన్ని 3 సిలిండర్లు ఇచ్చారు, పెన్షన్స్ ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టడం కానివ్వండి, ఏదైతే ఇప్పుడు మగ్గం చేనేత వస్త్రాల వాళ్ళకైతే కరెంటు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి, మత్స్యకారులకి 217 జీవో రద్దు చేయటం కానివ్వండి, ఇంకా చాలా వరకు ఏదైతే ముందు మాట ఇచ్చినవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి చేసుకురావటం. ఇంకా అమ్మకు వందనం అది కూడా స్కూల్స్ ఓపెనింగ్కి అంటే మేకి ఇస్తానని మాట ఇవ్వటం కానివ్వండి, ఇంకా మనకు మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇవ్వటం కూడా, సంవత్సరంకి 20,000 రూపాయలు ఇవ్వటం కానివ్వండి, రైతులకి 20,000 ఇవ్వటం కానివ్వండి, అది కూడా చెప్పారు. ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి. సో మెగా డిఎస్సి చెప్పింది ఆల్రెడీ ఆయన వచ్చిన 1 మంత్లోనే చేసేసారు. వచ్చిన 9 నెలల్లోనే 1 మంత్లోనే అది మెగా డిఎస్సి ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఉద్యోగాలు అంటే ప్రైవేట్ అంటే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న దానిలో 4 లక్షల ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కల్పించడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినవి. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంటే ఇష్టంగా చేయండి అంటే ఏదంటే బాబు గారు చూడండి, ఆయన ప్రతిసారి సిలిండర్లు ఇచ్చినప్పుడే కానివ్వండి ఇంటింటికి వెళ్ళటం, అంటే వాళ్ళతో కమిట్మెంట్గా అంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో స్పెండ్ చేయటం, సో ఆ పథకం వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని బాబు గారు వాళ్ళతో డిస్కస్ చేయటం, ఇవన్నీ చేశారు. సో అదేలాగా వృద్ధుల పెన్షన్ అప్పుడు కూడా ఆయనే తీసుకెళ్ళి ఇచ్చారు. అదేలాగా అధికారులను కూడా మీరు ప్రజలతో ఇష్టంగా వెళ్ళి పనిచేయండి అని చెప్పి ఒక సలహా ఇవ్వటం జరుగుతుంది. సో ఎవ్రీ 3 మంత్స్కి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కలెక్టర్స్తో. అంటే ఎలా జరుగుతున్నాయి, మనం ప్రజలకు చేరువగా ఉండగలుగుతున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకొని పని చేస్తున్నారా లేదా, వాళ్ళ రివ్యూ అంతా తెలుసుకోవటం కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా పక్కాగా పకడ్బందీగా బాబుగారు ఎక్కువ వరకు అందరూ అనుకునేదే కదా, గతంలో నుంచి కూడా ఎప్పుడు అధికారులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. అంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళు కరెక్ట్గా కలెక్టర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా అనే ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అయిన పని. సో దానిలో భాగమే కలెక్టర్ల సదస్సు కానీ ఇవన్నీ కూడా. ముఖ్యంగా అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయండి అని చెప్పి ఎప్పుడు ఏ పని తలబెట్టినా కానీ చంద్రబాబు గారు దాంట్లో ప్రజలను భాగస్వాములు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఏవైతే అభివృద్ధి జరుగుతుందో దాంట్లో ప్రజల అభిప్రాయాలను తీసుకోండి, ప్రజలను కూడా దాంట్లో యాడ్ చేయండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న మార్పు చేస్తే వచ్చే ఫలితాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, మీరు కూడా ప్రయత్నించండి అని. అండ్ గతంలో కూడా మనం చూసాం కలెక్టర్లకి టెక్నాలజీని ఉపయోగించుకోండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పినటువంటి పరిస్థితి.
పరిస్థితి. సో కలెక్టర్లు కూడా మరి ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా కాకుండా ఇప్పుడు యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉందంటారా? మీరేం చెప్తారు? ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు కూడా వాళ్ళు అంటే ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానీ మనం చూసిన విషయమే, తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక ఐఏఎస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో దాన్ని అన్నీ కూడా వాళ్ళు తగ్గించుకొని ఆయన దగ్గర మోకరిల్లినట్టు పనిచేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో మనం గత 5 ఏళ్ళు చూసాం. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళకి స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు, ప్రజలకి చేరువగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు ఏదైతే అనుకొని ఐఏఎస్గా వాళ్ళు రాసేటప్పుడే కానివ్వండి, వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన విధంగా ఉంటుంది, ప్రజలకి ప్యూర్గా వెళ్ళి మనం సేవ చేయాలనే ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళ ఐఏఎస్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఆ అవకాశం బాగా వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు హార్ట్ఫుల్గా పనిచేయగలుగుతున్నారు, వాళ్ళకి ఒక స్వతంత్రం అనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎలా ఉందంటే ఆయన చెప్పింది చేయటం, ఆయన చేసే కరప్షన్లో వాళ్ళని భాగస్వాములను చేయటం, సో వాళ్ళ మీద కేసులు పడటం. గతంలో మనం రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఐఏఎస్లు అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, మనం చూసాం ఈ 5 ఏళ్లలో కూడా. అంటే ఎప్పుడైతే వైసీపీ అధికారం పోయిన దగ్గర నుంచి చూస్తున్నాం వాళ్ళ మీద చాలామంది మీద వేటు పట్టడం కానీ ఇవన్నీ చూస్తున్నాం, ట్రాన్స్ఫర్లు అవ్వటం ఇలాంటివి చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. సో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు, గతంలో ఉన్నట్టు లేదు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంది ఐఏఎస్లకు కూడా అనేది వాళ్ళకి ఒక మంచి ఆలోచన కానివ్వండి. దానికి తగ్గట్టే బాబు గారికి కోఆపరేటివ్గా పనిచేయాలని కానివ్వండి. సో ఆయన ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అందే విధంగా చూడటం అనేది ఆయన ఆలోచన. అందరూ కలెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు దాని మీదనే బాగా ఫోకస్డ్గా పనిచేస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే విలేజ్ స్థాయిలో వరకు చూస్తే అందరికీ కూడా అన్నీ అందుతున్నాయి. మెయిన్ వచ్చి అందరికీ అందాల్సిన అవసరం కూడా ఉంది కదా. సో కొంతమంది మనం గతంలో చూస్తే వాలంటీర్లు పెట్టుకుంటే వాళ్ళని ఎవరైతే వాలంటీర్లు మేనేజ్ చేయగలిగితే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కదా వైసీపీ వాళ్ళు ఎవరిని మేనేజ్ చేసుకొని వాళ్ళు ఎవరితో మంచిగా ఉంటే వాళ్ళ పేర్లు ఎక్కేది. ఇప్పుడు అది లేదు కదా, డైరెక్ట్ అధికారులతో వాళ్ళకి కనెక్షన్ ఉంది, అధికారుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. సో అందుకని ఇప్పుడు ప్రజలకు కూడా అదే కరెక్ట్గా అనిపిస్తుంది కదా. అండ్ ముఖ్యంగా చూసాం ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ పనితీరును బట్టి ర్యాంకింగ్స్ ఇవ్వడం కావచ్చు, ఇటు కలెక్టర్లకు కూడా 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టి ఇప్పుడు కలెక్టర్స్కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 మినిట్స్ టైం ఇస్తున్నారు అని విన్నాము. అంటే వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కోసం. అండ్ మనం చూసాము ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే IVRS కాల్స్ ద్వారా మన నేతల పనితీరు ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది VROలను కూడా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి. అంటే అధికారులపైనే పెట్టకుండా భారం అంతా అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఏంటి అని చెప్పి స్వయంగా ప్రజలను కనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో దీనిపైన ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా మీటింగులు పెట్టి ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా అధికారులు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో వాళ్ళ పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉందంట. సో చంద్రబాబు గారి ఈ ఐడియా గురించి మీరేం చెప్తారు? ఎప్పుడూ కూడా ఆయన అయితే అంటే గతంలో కూడా చూసినప్పుడంతా కూడా ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇవ్వటం అనేది గతంలో కూడా ఉండేది. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో అంటే ఇప్పుడు మినిస్టర్స్ని కూడా అలాగే చూస్తారు, ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ర్యాంకింగ్ ఉంటుంది. సో అది సరిగా పనిచేయని వాళ్ళని మార్చేసిన ఇది కూడా చూసాం గతంలో. సో ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఆయన తీసేస్తారు, వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు ఆ ప్లేస్లో. అదేలాగా ఐఏఎస్లు కూడా ఎవరైనా బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక అప్రిషియేషన్ అంటూ ఉంటుంది కదా. సో బాగా చేసిన వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్గా ఉండటము, సో వాళ్ళకి గ్రేడ్స్ లాగా ఇస్తే సో వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం బాగా పనిచేయాలనే ఒక ఉత్సాహమే కానివ్వండి, సో వాళ్ళకి ఒక అప్రిషియేషన్ లాంటిదే. సో అది ఇస్తే మనకే మంచిది కదా, వాళ్ళకి చేస్తున్న పనికి ఏదైనా కొంచెం గవర్నమెంట్ నుంచో అధికారుల నుంచి వాళ్ళకన్నా పైన సుపీరియర్ దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. పొగుడుతుంటేనో మనం బాగా చేసామని ఒక పొగుడుతో వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది కదా. సో అది వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక టానిక్ లాగానే పనిచేస్తుంది పనిచేసే వాళ్ళకి. సో ఆ రకంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళటానికి ఉత్సాహపరచడానికే కానివ్వండి, ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలనేది ఆలోచన. ఇప్పుడు ఒక మీటింగ్ పెడితేనే కదా వాళ్ళందరూ కలుస్తారు వస్తారు. సో వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పుడు మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఆయనకి కావాల్సిన పని ఏదంటే అది ఆర్డరైజ్ చేయించుకున్న వ్యక్తే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. సో వాళ్ళని పిలిపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకటి గెట్ టుగెదర్ లాగా కలిసి మాట్లాడుకొని ఒక డిస్కస్ చేసుకుంటే ఇన్పుట్ మళ్ళీ ఇంకా మంచిదిగా వస్తుంది. సో దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ప్రజలకు ఏం చేయగలుగుతామనే ఒక ఆలోచన వస్తుంది. అందుకోసం ఆయన అందరినీ
అందరినీ ఎవ్రీ 3 months 4 monthsకి ఒకసారి ఇలా కలవటమే కానివ్వండి, దాని మూలాన ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది ఒక డిస్కషన్ అనేది హెల్తీగా ఉంటుంది కదా. సో అది అనేది ఇది రాష్ట్రానికి మంచిగా ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.